హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ దగ్గర ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్స్ లో ఒకటి. కానీ ఇండియాలో చాలా మంది దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, లేక ఉండి కూడా అది ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాపర్ గా తెలియదు. మెడికల్ కాస్ట్ ప్రతి ఇయర్ పెరుగుతున్నాయి అండ్ ఒక సింగిల్ హాస్పిటలైజేషన్ కూడా మీ ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ ని డ్రైన్ చేయగలదు. చాలా మంది ఎంప్లాయర్ ఇచ్చే ఇన్సూరెన్స్ సరిపోతుందని అనుకుంటారు, కానీ అది లిమిటెడ్ ఉంటుంది అండ్ అన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేయదు. సో హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు డిట్టో ఇన్సూరెన్స్ ఛానల్. వెల్కమ్ టు మా బ్రాండ్ న్యూ సిరీస్ హెల్త్ ఇన్సూరెన్స్ 101. ఇది డిట్టో ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రాజెక్ట్ లో పార్ట్. మా గోల్ ఏంటి అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెంచడం, కాంప్లెక్స్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం. ఇది జస్ట్ ఇంకో వీడియో కాదు, ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్లేలిస్ట్. బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి డిజైన్ చేశాము. మీరు ఎప్పుడైనా ఫుల్ సిరీస్ యాక్సెస్ చేయాలంటే మా ఛానల్లో ప్లేలిస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈజీగా మీరు చూడొచ్చు. మాకు బాగా తెలుసు ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంది, కాంప్లికేటెడ్ టర్మ్స్, ఫైన్ ప్రింట్స్ తో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకే ఈ సిరీస్ ని సింపుల్ గా ఈజీగా అర్థమయ్యే విధంగా డిజైన్ చేశాము. సో మీరు కాన్ఫిడెంట్ గా బెస్ట్ హెల్త్ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. బిఫోర్ వి బిగిన్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఫ్రీ కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెంచడంలో మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఆల్రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 2026 లో ఎందుకు మ్యాండేటరీ అనిపిస్తుంది అనేది క్విక్ గా చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసుంటే ఇది ఒక రిఫ్రెషర్ లాగా అవ్వచ్చు. ఆల్రైట్, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక బ్రైట్ సన్నీ డే లో బయట నడుస్తున్నారు. అన్ని నార్మల్ గానే ఉన్నాయి, అంబ్రెల్లా అవసరం లేదని అనిపిస్తుంది. కానీ సడన్ గా వెదర్ మారిపోయింది, క్లౌడ్స్ వచ్చేసినాయి, హెవీ రెయిన్ స్టార్ట్ అయ్యాయి. అంబ్రెల్లా లేకుండా ఉంటే మీరు ఫుల్ గా తడుస్తారు, షెల్టర్ కోసం స్ట్రగుల్ అవుతారు అండ్ తర్వాత సిక్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ని ఆ అంబ్రెల్లా లాగా అనుకోండి. నార్మల్ డేస్ లో మీకు అవసరం లేదు అనిపించవచ్చు, మనీ వేస్ట్ చేస్తున్నారు అనిపించవచ్చు. కానీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఒక యాక్సిడెంట్, ఒక ఇల్నెస్ ఆర్ సర్జరీ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే మీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే హాస్పిటలైజేషన్ ఫుల్ కాస్ట్ మీరే బేర్ చేయాలి అండ్ మీ హార్డ్ అండ్ సేవింగ్స్ ని డ్రైన్ చేస్తుంది. మీ ఫ్యామిలీ మీద స్ట్రెస్ కూడా పడుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆప్షన్ కాదు, అది ఒక నెసెసిటీ. సో మీరు అడగొచ్చు, ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. సో మీకు కొన్ని మేజర్ రీజన్స్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, రైజింగ్ మెడికల్ కాస్ట్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో హాస్పిటలైజేషన్ కాస్ట్ ప్రతి ఇయర్ 12 to 14% రేట్ తో పెరుగుతుంది. క్యాన్సర్, హార్ట్ అటాక్ లాంటి మేజర్ ఇల్నెసెస్ కి 10 to 15 lakhs కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే చాలా ఫ్యామిలీస్ యొక్క లైఫ్ సేవింగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే హై ఇంట్రెస్ట్ కి లోన్స్ తీసుకొని వచ్చి బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది జరిగే వరకు కూడా చాలా మంది సీరియస్ గా తీసుకోరు, కానీ ఒక్కసారి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చాక అది చాలా టఫ్ గా ఉంటుంది. సెకండ్ థింగ్, డిసీజెస్ పెరగడం. లాస్ట్ డికెడ్ లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ 50% కన్నా ఎక్కువ పెరిగాయి. చాలా సాడ్ గా ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 60% డెత్స్ ఈ ఇల్నెసెస్ వల్లనే జరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఫైనాన్షియల్లీ రెడీగా ఉండకపోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, గవర్నమెంట్ సపోర్ట్ లిమిటెడ్ గా ఉండటం. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ మోస్ట్లీ లో ఇన్కమ్ గ్రూప్స్ కి మాత్రమే అప్లై అవుతాయి. 40 crores కన్నా ఎక్కువ మిడిల్ క్లాస్ ఇండియన్స్ కి ప్రాపర్ ఇన్సూరెన్స్ కవర్ కూడా లేదు. సేవింగ్స్ మీద లేక ఎంప్లాయర్ ఇచ్చే ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వడం మాత్రం ఎనఫ్ కాదు, ఎస్పెషల్లీ మెడికల్ ఎమర్జెన్సీ టైమ్స్ లో. ఫైనల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ వల్ల ఎమర్జెన్సీ టైంలో పెద్ద అమౌంట్ అరేంజ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. హాస్పిటల్ బిల్స్ డైరెక్ట్ గా ఇన్సూరరే హ్యాండిల్ చేస్తారు. సో ఇదేంటంటే వెరీ సింపుల్. మీరు సర్జరీ చేయించుకోవాలని ఒక డాక్టర్ కి చెప్పినప్పుడు ముందుగా మీ ఇన్సూరర్ కి ఇన్ఫార్మ్ చేయండి. నెట్వర్క్ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకొని సర్జరీ చేయించుకోండి. అంతే, మీ సైడ్ నుంచి పెద్ద అమౌంట్ అరేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇన్సూరర్ డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి పేమెంట్ సెటిల్ చేస్తారు. సో మీరు చూస్తే మెడికల్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రతి ఇయర్ పెరుగుతున్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీ సేవింగ్స్ సేఫ్ గా ఉంటాయి, మీకు ఫైనాన్షియల్ గా బర్డెన్ ఉండదు. మీరు మీ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారని చెప్తారు కదా, అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీకోసం మాత్రమే కాకుండా వాళ్ళ కోసం కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడే ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా చూస్ చేయాలి, అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటి, మీ కవరేజ్ ని మాక్సిమం ఎలా యూస్ చేసుకోవాలని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో సమ్ ఇన్షూర్డ్ అండ్ కవరేజ్ అమౌంట్ గురించి సింపుల్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. ఇంకా మీరు అన్బయాస్డ్ గైడెన్స్ కోసం చూస్తున్నారంటే డిటోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మా అడ్వైజర్స్ మీకు స్పామ్ లేకుండా, సేల్స్ ప్రెజర్ లేకుండా రైట్ ప్లాన్ సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇనిషియేటివ్ ని స్ప్రెడ్ చేయడంలో హెల్ప్ చేయండి. ఇండియాని ఇంకా ఇన్సూరెన్స్ అవేర్నెస్ గా మార్చుకుందాం. అండ్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ 101 ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.